ఇవాళ ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఇట్లా పోయేది కాదు. నిన్న ఉంది, నేడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. భగవంతుడు నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. ఆయన పరివర్తన చెందనమాట. పరివర్తన చెందేది వెళుతుంది, పరివర్తన చెందేది ఎప్పుడు ఉంటుంది. అదే మన సనాతన ధర్మం, అది ఎప్పటికీ ఉందన్నమాట. మరి మధ్యలో వచ్చినాయి అన్ని మతాలు. 5000 సంవత్సరాల పూర్వం మన భారతదేశంలో ఒక మతం లేదు. 5000 సంవత్సరాలు కూడా ఇవన్నీ వచ్చినాయండి. 1000, 1500, 2000, 3000 కూడా కాలేదండి. 3000 సంవత్సరాలు కూడా లేదు. 3000 కిందల నుంచే ఇవన్నీ మోమైనాయి. ఇప్పుడు మనం లెక్క పెట్టుకున్నది 2000, ఇప్పుడు 26వ సంవత్సరం. ఇవాళ 23వ తేదీ 2026లో 4వ నెలలో ఈరోజు 23వ తేదీ మధ్యాహ్నం 12. మీ అందరూ ఎవరు అనండి గట్టిగా. హిందువులం, హిందువులం, మనమంతా హిందువులం, మనమంతా హిందువులం, ఒకరికొకరి బంధువులం, మనమంతా బంధువులం. వినబడతలేదు చెవుడు కొంచెం, మీరు వినబట్టారు అట్లా కొంచెం అన్నం పెడతారు, కొంచెం నీళ్ళు ఇవ్వండి. అయినా వీళ్ళకు నీళ్ళు కొంత వస్తలేదు. సరే, మరి మనం హిందువులం. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. మరి మనము బయటికి వెళితే ఏమని చెప్పుకుంటాం? మీరు ఎవరంటే మేము తెలుగులో, లేకపోతే మేము రెడ్డి అట్లా అనుకోవాలని చెప్తాము. కానీ హిందువులు అని చెప్పుకుంటున్నామా? అదే వేరే వాళ్ళు చెప్తారు, మేము క్రిస్టియన్, మేము తురుకోలం చెప్తున్నారా? మరి మనం ఎందుకు చెప్పడం లేదు? మనం గడపలో మనం ఎవరంటే హిందువులం అని చెప్పుకున్న నాడే మన భారతదేశము ఐక్యమత్యంగా ఉండాలి, సంఘటితంగా ఉండాలంటే ఏకంగా ఉండాలి, ఒకే మాట పైన ఉండాలి. ఒకే మాట పైన ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మన కుటుంబం వ్యవస్థ సరిగ్గా ఉండాలి. మన కుటుంబంలో ఉమ్మడి కుటుంబాలు పూర్వం ఉంటే, ఉమ్మడి కుటుంబాలు లేవు ఇప్పుడు. ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్లు, అది ఎక్కడ హైదరాబాద్, బొంబాయి, ఢిల్లీ కాదంతా. ఆ చదువు కూడా ఎక్కడ చదువుకుంటారో అక్కడ అమ్మాయిని పెళ్లి చేస్తారు. వారానికి ఒకసారైనా మన గ్రామం సాంప్రదాయ దుస్తులుగా, సాంప్రదాయ దుస్తులు అంటే మనం సాంప్రదాయ దుస్తులు అంటే ఏముంటుంది? ఒక మహాలక్ష్మి, ఒక పార్వతీదేవి ఎలా ఉంటుంది కోరుకుంటుంది అనమాట. ఇట్లనే పోవాలి. ఏ విధంగా ఉంటుంది? లక్ష్మీదేవి, పార్వతీదేవి ఎట్లుంటారు? ఇట్లే ఉంటారు కదా. మరి ఈ విధంగానే మనం పోవాలి. ఈ విధంగా వేసేదారా లేకపోతే సాంప్రదాయ దుస్తులు ధరించి ఇంట్లో ఉండండి, ఉంటేనే బాగుంటుంది. అది ఏమిటంటే దానికి గుర్తేనే మనం హిందువులని గుర్తు. మనం హిందువులేమన్నా? మన హిందువులంటే హిందూ స్త్రీలు, దేవతలు ఎలా ఉంటారు చూస్తున్నాం కదా, ఫోటోలలో ఎన్నో ఫోటోలు చూస్తున్నాం. ఎలా ఉంటుంది? ఆ విధంగానే అట్లా ఉంటే లక్ష్మీదేవిలా ఉంటుంది ఇంట్లో. ఆ విధంగా ఉంటే లక్ష్మీదేవి నడిచి వచ్చినట్టు ఉంటుంది. ఆ బిడ్డకి ఏం చేస్తారు? కాళ్ళకు అవి పట్ట కలిసి చేస్తారు, గజ్జలే. నడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది? చిన్న బాల లక్ష్మీదేవి ఇంట్లో నడిచినట్టుగా ఉంటుంది. అవునా? ఉంటుందా? మరి ఇప్పుడు ఉన్నాయి అట్లా. మరి లక్ష్మీదేవి మనమే. మీకు లక్ష్మి కావాలా వద్దా? కావాలా? ఎవరికి లక్ష్మి వద్దన్నోళ్ళు చెయ్యొద్దండి. ఎవరెక్కడ ఎవరికి లక్ష్మి వద్దన్నోళ్ళు, డబ్బు వద్దన్నోళ్ళు, డబ్బు కావాలని కాదు. లక్ష్మి డబ్బే, మరి డబ్బే. డబ్బు వద్దనుకున్న వాళ్ళు చేయొద్దండి. అందరికీ డబ్బు కావాలి. ఆరోగ్యాలు, ధైర్యాన్ని, విజయ అష్టలక్ష్మిని ప్రసాదించు. మీరు ధైర్యంగా ఉండి మీరు ఇంకా ముందుకు వెళ్ళి మన భారతదేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది, ప్రతి ఒక్క స్త్రీ మీద ఉంది. కాబట్టి మీరందరూ ఐకమత్యంగా ఉండి ఖండితంగా ఉండి దీన్ని ముందుకు సాగించాలని కోరుకుంటూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఎలా ఉందంటే ఇంటి పందిరి చెప్తుందంటున్నాను. మన ఆకిట్లో ముగ్గులు, తులసి కట్ట అవన్నీ నుండి పొద్దున ముగ్గులు వేసి ఉంటే ఎలా ఉంటుంది? అబ్బా, ఆ లక్ష్మీ ఎలా ఉంటుంది? ఉదయం తెల్లారి వరకే అలుగు తల్లింది, ముగ్గులు పెట్టింది, అవన్నీ చేసింది. అలా ఎంత బాగుంది. అబ్బాయి వీళ్ళ ఇంట్లో ఒక సాంప్రదాయకంగా ఒక పద్ధతిగా ఉందని ఎదురుగా కూడలు అనుకుంటారు లేదా? మరి లేకపోయాడు 8 గంటలు వేసి పేస్ట్ చేసుకొని 8 గంటల పనులు అవ్వకుండా అక్కడ ఉంది బయట మాట్లాడితే ఏమనుకుంటారు? అప్పుడు ఉంటే లక్ష్మీదేవి నిలవడట.
లక్ష్మీదేవి నిలవాలంటే నువ్వు పన్ను వేయకుండా ఎవరికి కనపడకూడదు, ఎప్పుడు బొట్టు లేనిది కనపడకూడదు. మనం హిందువులు ఏమైనా బొట్టు పెట్టుకుంటామా? పెట్టుకుంటారు కదా. బొట్టు లేనిది మనం కనపడకూడదు ఒక వ్యక్తికి. మరి బొట్టు ఏమిటి? కట్టు, బొట్టు, చుట్టు, ఇవి మన సాంప్రదాయంలో గుర్తులు అన్నమాట. గుర్తులంటే కట్టు, బొట్టు, జుట్టు. జుట్టు లేదు అంటే ఉంది, జుట్టు లేదు లేదు అన్నది లేదా? జుట్టు ఉన్నారా లేదా? మనం తీసేసుకుంటారు, మీరు వాళ్ళు తీసేసుకుంటారా? మన జుట్టు, ఆ జుట్టే ప్రధాన జుట్టు, ఈ జుట్టు కాదు. కట్టు అదే కట్టు, అదే బొట్టు, అదే జుట్టు. ఇవి సరిగ్గా ఒక ఇంటి స్త్రీ ఆచరించినట్టయితే ఆ కుటుంబంలో ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎట్లా వెళ్తారు? ఒక ఇంట్లో ఒక బిడ్డ పుట్టిందనుకో ఏమంటారు?